నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో ఓసీటీఎల్ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. 4 నెలలుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం జీతాలు ఇవ్వకపోవడంతో 7 కార్మికులు సెల్ టవర్ ఎక్కారు. యాజమాన్యం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో 6 గంటలుగా సెల్ టవర్ పైనే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. కార్మికుల నిరసనకు మద్దతుగా కుటుంబ సభ్యులు, పలు రాజకీయ పార్టీల నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఓసీటీఎల్ కార్మికులను బుజ్జగించేందుకు డీఎస్పీ, ఆర్డీఓ చర్చలు జరుపుతున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కార్మికులు నిరసన విరమించాలని ఫోన్లో కోరారు. యాజమాన్యం ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు సెల్ టవర్ దిగేది లేదంటున్నారు కార్మికులు. ఇక ఓసీటీఎల్ కార్మికుల నిరసనకు సంబంధించిన మరిన్ని అప్డేట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కార్మికుల నిరసన ఎందుకు విరమించడం లేదు, అలాగే యాజమాన్యం ఏం చెబుతోంది? గీతాంజలి, నల్గొండ జిల్లా నార్కట్పల్లి ఓస్టీఎల్ కార్మికుల నిరసన ఉద్రిక్త పరిస్థితికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈ రోజుతోటి 369 రోజులు యాజమాన్యం స్పందించాలని చెప్పేసి దీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి మద్దతు లేకపోవడంతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఓస్టీఎల్ యాజమాన్య వైఖరిని నిరసిస్తూ టవర్ ఎక్కారు 7. వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాటి జిల్లాలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు పలుకుతూ రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికీ కూడా సుమారు 6 గంటలకు పైన అవుతున్నా కానీ వాళ్ళు మాత్రం అటు యాజమాన్యం నుంచి కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి కావచ్చు ఒక స్పష్టమైన వైఖరి, తమకు ఏదైతే హామీ వస్తే గానీ తమ సమ్మను విరమించమని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. ఇప్పటికి వాళ్ళ ప్రధానంగా చెప్పుకుంటే మాత్రం వాళ్ళ గతంలో ఎవరైతే ఇందులో నుంచి అనవసరంగా ఉద్యోగులను తొలగించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిక్రూట్ చేసుకోవాలి. దానికి తోడు వాళ్ళపై కొన్ని రోజుల క్రితం కేసులు కూడా పెట్టారు. ఆ కేసులను విరమించుకోవాలి, యాజమాన్యం తమ యూనియన్ పెట్టేందుకు అనుమతించాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే వీళ్ళు 6 గంటలుగా టవర్ ఎక్కి మాత్రం నిరసన తెలుపుతారని చెప్పవచ్చు. ఇక ఇప్పటికీ మాత్రం అక్కడ ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక దానికి తోడు అక్కడ ఇప్పుడు వాళ్ళని బుజ్జగించేందుకు ఇప్పటికే రంగంలోకి అటు డిఎస్పీ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, అక్కడ అధికారులు మొత్తం కూడా బుజ్జగిస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా యాజమాన్యం స్పష్టమైన వైఖరి చెప్పినా కానీ, లేదంటే అటు అధికార పార్టీ నుంచి మంత్రులు కానీ ఒక స్పష్టమైన హామీ ఇస్తే గానీ తాము విరమించలేమని చెప్పేసి ఇప్పటికీ అట్లే టవర్ పై కూర్చున్నారు. గీతాంజలి, రైట్. మరి యాజమాన్యం ఏం చెబుతోంది శేఖర్? మరి ఎంప్లాయీస్ ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళ టవర్ ఎక్కి 6 గంటలు అవుతుందని చెప్తున్నారు. యాజమాన్యం ఏం చెబుతోంది దీనికి సంబంధించి? ఇప్పటి వరకు కూడా ఓస్టీఎల్ కంపెనీకి సంబంధించి యాజమాన్యం కామినేని సూర్యనారాయణ ఇప్పటి వరకు కూడా దీనిపై స్పందించినట్లు కూడా తెలుస్తలేదు. ఇప్పటికి అటు ప్రభుత్వం కూడా నిన్న అటు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి కూడా అటు యాజమాన్యంతో కార్మికులతోటి ఈ సమీక్ష నిర్వహించారు. ఇద్దరిని కలిపి ఒక ఒప్పందం తీసుకున్నారు. ఎవరైతే తొలగించారో ఆ యూనియన్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా మళ్ళీ ఖచ్చితంగా కూడా తీసుకోవాలి, వాళ్ళు యూనియన్ ఏర్పాటుకు సహకరించాలని చెప్పేసి హోంమంత్రి కూడా వీళ్ళకు చెప్పినట్లు తెలుస్తుంది. అయినా కానీ యాజమాన్యం అక్కడ తలూపి మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదైతే ఈ ఓస్టీఎల్ కంపెనీకి వచ్చే ఈ రోజు ఓస్టీఎల్ కంపెనీ మధ్యాహ్నం అందరూ కూడా ఎంప్లాయీస్ మొత్తం కూడా కంపెనీకి వెళ్తుంటే వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. అందులో 35 మందిని ప్రధానంగా ఇందులో యూనియన్ ఏర్పాటుకు ఎవరైతే సహకరించారో దాంట్లో కీలకంగా ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం తీసుకునేది లేదు అని చెప్పేసి యాజమాన్యం మాత్రం మొండిగా వివరిస్తుంది. దానిలో భాగంగానే మొత్తం కూడా సుమారు 400 కుటుంబాలు ఉంటాయి. దానిలో వీళ్ళు ఈ 35 మంది కూడా మాతో పాటు ఉద్యోగులే, వీళ్ళని కూడా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఈ నిరసన చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ నిరసన చేస్తూ 6 గంటలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అటు ఓస్టీఎల్ యాజమాన్యం నుంచి కావచ్చు, అటు మంత్రుల నుంచి కావచ్చు వీళ్ళకి స్పష్టమైన హామీ మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు. గీతాంజలి, రైట్. శేఖర్, థ్యాంక్ యూ. నిలోఫర్ పిల్లల హాస్పిటల్ ని గాలికి వదిలేశారు అధికారులు. ఉదయం నుంచి కరెంటు లేక నానా తిప్పలు పడుతున్నారు. రోడ్డెక్కి ధర్నా చేసినా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. అసలే పిల్లల హాస్పిటల్ కావడం, కరెంటు పోయినా పట్టించుకునేవారు లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు పేషెంట్లు. చిన్నపిల్లల ఆరోగ్యం ఏమవుతుందోనని టెన్షన్ పడుతున్నారు పేషెంట్ల పేరెంట్స్. వచ్చినాము ఈ రోజు మార్నింగ్ 8 నుంచి కరెంట్ లేదు. లోపలికి వెళ్తే పాస్టర్లను ఒకరిని పేషెంట్ ఏమైనా పంపిస్తారు, నో ప్రాబ్లం. కానీ ఎవరైనా చూడడానికి ఇట్నే వస్తే చూసే టైంలో వస్తారు, వాళ్ళ దగ్గర 10 తీసుకున్న దాకా వదిలే సమస్యనే లేదు. ఇలా బాత్రూమ్లు ఇంత పెద్ద హాస్పిటల్ కానీ బాత్రూమ్లు అసలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే వచ్చిన వాళ్ళు మొత్తం అక్కడ బయటనే పెడతారు. డబ్బులు పోయినప్పుడల్లా 5 రూపాయలు, పోయినప్పుడల్లా 5 రూపాయలు. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం ఉంది హాస్పిటల్. వీళ్ళ గురించి అయితే మరీ ఘోరం. బాత్రూమ్ అంటే వాటరే లేవు అసలుకి. ఇట్నే బాత్రూమ్ ఇట్నే పేషెంట్స్ ఉంటే అట్నే టాయిలెట్ పోసి వస్తారు, ఇట్నే బంతారు. పిల్లలు ఆనే తింటారు, ఆనే బంతారు. ఇక జబ్బులు రావంటే ఎట్లా వచ్చిన జబ్బు ఇంకోటి ఎక్కువనే చేసుకుంటారు.